సో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇదైతే పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఏదో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలి, రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారం కోసం ప్రయత్నం చేయాలి అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది అలాంటి గ్యాప్ ఇక్కడ ఉందంటారా? వాక్యూమ్ అయితే ఉంది కానీ అది టూ ఎర్లీ అవుతుంది. తెలుగుదేశం వచ్చి ఇక్కడ చేయాలి అని అంటే మాత్రం కేసీఆర్ని బతికించిన వాళ్ళు అవుతారు. కేసీఆర్ ఎప్పటికైనా ప్రమాదకారి తెలంగాణకి ఉంటుందంటారా బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు తొందరపడి తెలుగుదేశం కనుక ఇక్కడికి వచ్చి హడావుడి చేస్తే మాత్రం వాళ్ళు గరికి మొక్కల్లాగా లేచిపో ఉంటారు. సైలెంట్గా తెలుగుదేశం కాముగా వదిలిపెట్టి తెలుగుదేశం ఇక్కడ నడపడం కష్టమేనండి. నిక్కచ్చిగా మాట్లాడుకోగలిగితే వాళ్ళు గతంలో పట్టించుకోలేదు, ఇప్పుడు కొత్తగా అధికారం లాగానే పట్టించుకుంటాం మేము వస్తామని అంటే ఎవరు రాలేరండి. ఎమ్మెల్యేలు కూడా నిన్న మొన్నటి దాకా తెలుగుదేశంలోకి వస్తారేమో అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ నిన్న రేపు చూస్తా అంటే ఎవరైతే సిటీలో తెలుగుదేశంతో అలయన్స్ అయ్యి ముందు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండాలో వాళ్ళందరూ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్లోకే వెళ్ళిపోతున్నారు. అవును, అదే ప్రకాష్ రెడ్డిను గాంధీ ఇద్దరు, ప్రకాష్ గౌడ్ గాంధీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం బాబు గారి శిష్యులు కానీ వచ్చినట్టు మొన్న కలిసారుగా, బహిరంగంగా కూడా చెప్పుకుంటారు. మేము బాబు గారి మూలానే వచ్చామని చెప్పుకుని నిజాయితీగా చెప్పుకుంటారు. వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళందరూ కనుక వచ్చి తెలుగుదేశంకి వస్తే ఊపు వచ్చేది. వాళ్ళు ఎప్పుడైతే మేము కాంగ్రెస్లోకి వెళ్తున్నాం అంటున్నారో కాబట్టి తెలుగుదేశానికి ఇమీడియట్గా అయితే నాయకత్వం ఒక ఇది లేదు, బలమైన నాయకత్వం కావాలి. ఇక్కడ నాయకత్వాన్ని ఇచ్చి కొద్దిగా ప్రజల్లో తిప్పే ఇది చెయ్యాలి. అయితే బీసీ నాయకత్వాన్ని లేకపోతే స్థానిక నాయకత్వాన్ని ఇటువంటి వాళ్ళని ఇచ్చేసి అప్పచెప్పి చెయ్యాలి. ఇప్పుడు వ్యాక్యూమ్ అయితే ఉంది. తెలుగుదేశానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కనుక కూటమిగా వచ్చి కనుక చేసేటట్టయితే ఆ వాయిస్ ప్రజల్లోకి వెళ్ళి కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది. బట్ మరి అది అల్టిమేట్గా ఎన్నికలు వచ్చేటప్పటికి ఎట్లా మారుతుందనేది చెప్పలేము. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఈ డైనమిక్స్ ఎట్లా ఉంటుందనేది చెప్పలేం కదా. తెలుగుదేశం బీజేపీ మధ్య ఉంటుందా లేకపోతే రేపు పొద్దునే ఉన్న రాజకీయాలు రేపటికి ఏమంటే వాళ్ళు చెప్పలేం కదా. తెలంగాణ క్రమేణా అయితే మాత్రం బీఆర్ఎస్ బలహీన పడిపోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ని బీజేపీ, కాంగ్రెస్ రెండు వంశం, రెండు ఇదవుతాయి. తెలుగుదేశం ఇద్దరికీ కూడా శత్రువేం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ తెలుగుదేశాన్ని అన్నశ్రీగా ఒక ఆగర్భ శత్రువుగా ట్రీట్ చేసింది. కులం మీద, ప్రాంతం మీద రకరకాల అసభ్యంగా, అసాంఘికంగా, అనాగరికంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చింది. ఇవాళ వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. రేవంత్ రెడ్డి గారు అన్నది కరెక్ట్. తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడం వలన అదే గోతులో పడ్డారని చాలా విఘ్నతగా మాట్లాడారు ఆయన. చాలా మంచి మాట అది. వాళ్ళు ఏదైతే వాళ్ళు గొయ్యి తవ్వారో ఆ గోతులో వాళ్ళే నిలువున పడిపోయారు. రేపు పొద్దున దాన్ని లేపడానికి కూడా ఎవరు రారు. తెలుగుదేశం ఆ రోజు విర్రవీగింది లేదు, వాళ్ళు పోయేది లేదు. గ్రాడ్యువల్గా ఉంటే ఒక ఫోర్స్గా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా, సోనియా గాంధీ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా అభ్యంతరం లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చినా అభ్యంతరం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి షర్మిలా వచ్చి చేసినా వాళ్ళకి అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు బూచిగా చూపించారు? చంద్రబాబే కాదు సిఎస్ గారు, మీకు 2002 నుంచి కేసీఆర్ టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తను విద్వేషంతో చేసింది కమ్మ వ్యతిరేకంగా చేశాడు రాజకీయం. నిష్కచ్చిగా మాట్లాడదాం కులం పేరుతో. అతని పార్టీ, అతని నాయకులు, అతని కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడేవాళ్ళు రాయపాటి, దగ్గుపాటి, లాగడపాటి అని ఇంటి పేర్లతో పెట్టి కమ్మాళ్ళ ఇళ్ల పేర్లతోనే ఇక్కడ ఇది చేశారు. అతను ఎవరికి ఏజెంట్గా పనిచేశాడు అన్న రాజశేఖర రెడ్డి కన్సర్న్లో రాజశేఖర రెడ్డి ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేశాడు ఇక్కడ. 2002 నుంచి 2004 పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అలయన్స్ కూడా పెట్టుకున్నారు కదా. కామన్ ఎజెండాలు ఎవరు? తెలుగుదేశం, కమ్మకులం. విద్వేషాన్ని రెచ్చగొట్టేశారు. ఉద్యమం పేరుతో విద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు నాకు కావాలని కోరటంలో తప్పులేదు. తెలంగాణ వాళ్ళు ఎవరో కూడా మా రాష్ట్రం మాకు కావాలన్నారు కానీ కులం మీద ఎక్కడ కూడా టార్గెట్ చేయాలి. మీకు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ లాంటి సుదూరమైన ప్రాంతాలు రిమోట్కి వెళ్తే వాళ్ళు మా రాష్ట్రం, మా స్వయం పాలన అనేది గుడుల్లో ఎప్పటి నుంచి 59 నుంచి వాళ్ళ గుండెల్లో ఒకటి ఉంది, మా స్వయం పాలన, మా స్వయం రాష్ట్రం అనేది. దాన్ని మనం తప్పు అనడానికి వీల్లేదు. వీళ్ళు వచ్చేసి ఎంతసేపు దొంగలుగా జమగట్టేసి ఆంధ్ర వాళ్ళందరూ దొంగలు, ఈ కౌలు కళాకారులు అనే కొంతమంది కిరాయి వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళతో ఇష్టానుసారం మాట్లాడిచేసి మీడియాలోనూ మనోభావాలు దెబ్బతీసేసి చాలా దారుణంగా చేశారండి. చివరికి ఏంటంటే చంద్రబాబుని ఒక ఇదిగా పెట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు అంటే కమ్మారికి మొత్తానికి చంద్రబాబు ఏమన్నా థీరీని తీసుకొచ్చారు.
ఈ దుర్మార్గంగా దీన్ని బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఆజ్యం పోశారు. మీరు కావాలంటే 2 కాదు 4 రాష్ట్రాలు చేసుకోండి, కాదంది ఎవరు? లేకపోతే అంత మునుపు ఫ్రీడమ్ ప్రీ ఇండిపెండెన్స్ ముందున్న సంస్థానాలాగా 400 రాజ్యాలు చేసేసుకోండి, ఎవరు కాదన్నారు? ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క స్టేట్ చేసుకోండి. మీ దగ్గర అంత ఇది ఉంటే. ఆ రోజేమో ఐక్యత కోసం అన్ని రాష్ట్రాలు ఇదైపోకూడదు, సమిష్టిగా ఉండాలి అని చెప్పి ఆ రోజు సంస్థానాలన్నింటినీ విలీనం చేసేసి ఒక రాజ్యంగా ప్రకటించుకున్నాం. ఆ రాజ్యంలో కొన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా భాష బేస్ చేసుకుని రాష్ట్రాలుగా చేసుకొచ్చారు. సరే, ఒకే భాషకు ఒకే రాష్ట్రం ఉండాలని కూడా ఏమీ లేదు. 2 ఎందుకు 4 చేస్తే అయిపోయేది ఆ రోజే. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, కావాలంటే ఉత్తరాంధ్ర కూడా చేసి పారేయచ్చు, ఎవడు కాదన్నాడు. అట్లా చేసుకుంటూ వచ్చి చంద్రబాబుని బూచిగా చూపించేసి ఆ రోజు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో, నక్సలిజంలో, లేకపోతే డ్రాట్ ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో రైతులకి కరెంటు దొరకాయి, దాన్ని కూడా ఒక పొలిటిసైజ్ చేసి బషీర్బాగ్ ఫైరింగ్ అప్పుడు దాన్ని కావాలని ఉద్రేకాలు రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసే ప్రయత్నాలు చేసినప్పుడు అక్కడ అన్ఫార్చునేట్గా ఫైరింగ్ జరిగింది. దాని గురించి మాట్లాడతాడు కానీ కేసీఆర్ రాజశేఖర రెడ్డి ఉండగా మరి ఖమ్మం జిల్లాలో జరిగిన ఫైరింగ్ గురించి మాట్లాడు, అది మర్చిపోయారు. గుర్తుందా? అవును, ఇక్కడ కూడా ఎర్రజొన్నల కోసం కూడా ఫైరింగ్ జరిగింది. దాన్ని మాట్లాడరు. బషీర్బాగ్ ఫైరింగ్ దాన్ని వాళ్ళకు కూడా చూపించేసి ఆ రాక్షసుడు చంద్రబాబు అని అంటారు. అక్కడ వరంగల్ జిల్లాలో ముదిగొండ ఖమ్మం జిల్లా ముదిగొండ కాల్పులు కమ్యూనిస్టులు 4-6 చనిపోయారు, చేశారు. రైతులు అక్కడ కమ్యూనిస్టులు ధర్నాలు చేస్తాడు, ముదిగొండ కాల్పులు. అవును, నువ్వు అంత గొప్పవాడు అయితే నువ్వు రైతులు గిట్టుబాటు ధరలు అంటే బేడీలు వేసి నువ్వు ఖమ్మం వీధుల్లో నడిపించావు రైతుల్ని. వీళ్ళకి మాట్లాడటానికి తెలుగుదేశంలో వాయిస్ లేదు, దెబ్బకి దెబ్బ మాట్లాడేవాళ్ళు లేరు, డి అని మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడితే ఈయన ఒప్పుకుంటారో లేదో తెలియదు. వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్లో అదే కదా పరిస్థితి. ఇక్కడ పోరాడేవాళ్ళు లేకే పార్టీ దెబ్బతిందండి. పోరాడేవాళ్ళు లేక కాదు, పోరాడేవాళ్ళు ఉన్నారు కానీ ఆయన పోరాడే వాళ్ళకే పగ్గాలు ఇవ్వడం, కోవట్లకు పగ్గాలు ఇచ్చాడు. ఆ కోవట్లు ఆయన ముంచారు తెలుగుదేశంలో. ఇవాళ కూడా పార్టీలు నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు, అప్పటి నుంచి పార్టీని అడ్డుపెట్టుకున్న వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు. ఎట్టు చెక్కు చెదరకుండా పార్టీ జీవితంగా ఉన్నాళ్ళు ఇవాళ తెలంగాణలో ఎంతమంది లేరండి. తమాషా ఏంటంటే సూర్య గారు, కేసీఆర్ ఏమో మహారాష్ట్ర వెళ్ళొచ్చు, హర్యానా వెళ్ళొచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అడిగినాడు ఎవడండి? ఇందాకదే పెళ్లిగుడ్డిదే తెలుగు చూపించిందని మాట్లాడాల్సిన వాళ్ళు ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడరు? నిటారుగా నిలబడి ఎందుకు మాట్లాడరు? మొహమాటానికిను పెద్దరికానికి కూడా ఉంటుంది. వెళ్ళిపోయి హాస్పిటల్లో పడి ఉంటే ఎందుకు పరామర్శ చేయాలి? ఏంటి అంత అవసరం? ఎవరు పరామర్శించారు? అంత విశాల హృదయం ఎందుకు? నేను తిట్టకుండా తిడతా అంటే కేటీఆర్ ట్వీట్ చేశారు కదా, బ్రో మంచి సినిమా చూపించామని చెప్పి హాలీవుడ్ సినిమా చేశారు కదా. ఈ లోకేష్ కూడా ఆ కేటీఆర్ ఆర్మూర్లో ఎన్నికల ర్యాలీ దీనికి వెళ్తే, నామినేషన్ వేయడానికి వెళ్తే అది స్లిప్ అయ్యి తూలిపడిపోతే ఎట్టా ఉండవు బ్రో అని చెప్పి ఫోన్ చేసి అంత పరామర్శించాలా? పోనీ మీ తండ్రి జైల్లో పెట్టినప్పుడు ఫోన్ చేశాడు నీకు, ఏంటి బ్రదరు ఏంటి అయిందని, మీరు ధర్నాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి, ఇక్కడ చేస్తే తాట తీసేస్తాం అన్నాడు. మనకు ఉండాలిగా కనీసం ఆ భాష ఆ మాట నేను అనలేను, మనకు ఉండాలి కదా కనీసం. మనం ఏం చేస్తున్నాం, మన సమాజం చూస్తుందని. మీరు ఇదే రాజకీయం అనుకుంటే ప్రజలు వేరుగా ఆలోచిస్తారు. సిఎస్ గారు, మేము చాలా గొప్పగా ఉంటాం, మాకెందుకు రాజకీయాలు, మాకు పదవులే ముఖ్యం, కార్యకర్తలు తాత్కాలికంగా ఆ రోజు వరకు మేము మాట్లాడతాం, కార్యకర్తలు మేము ఎన్నికల వరకు కార్యకర్తలు భజన చేస్తాం, అధికారం వచ్చినాక మా కుటుంబాలన్నీ ఒకటే, అధికారం కోసం ఉండే సంపన్న కుటుంబాలన్నీ మా అన్నీ ఒకటే, మాలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అనే ఫీలింగ్ తీసుకెళ్తే ప్రమాదం వచ్చేసింది కదా ఆల్రెడీ. ఇప్పుడు కేటీఆర్ ఏమంటారంటే లేటెస్ట్గా తెలంగాణకి ఒక ఇంజన్ లాంటిది హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. ఇదే హైదరాబాద్కి హైదరాబాద్ గురించి గతంలో కేటీఆర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, హైదరాబాద్ చేశాడు, తెలంగాణ మొత్తానికి ఎక్కడ చేశాడు అని చెప్పి క్వశ్చన్ చేశాడు. ఎటైనా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఎక్కడుంది? హైదరాబాద్లో వచ్చిన సంపద అంతా 5-10 సంవత్సరాల్లో మాట్లాడలేదు ఎవరు, కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు. కేసీఆర్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ సివిల్ సొసైటీ కూడా ఎవరు మాట్లాడలేదు, మేధావులు కూడా ఎవరు మాట్లాడలేదు. హైదరాబాద్లో వచ్చే రెవెన్యూని ఎంత డబ్బుని హైదరాబాద్ రోడ్లకి హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ఖర్చు పెట్టారు, ఎంత డబ్బు తీసుకెళ్ళి ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో
బూడిదలో పోసిన పన్నీర్ లాంటి ప్రాజెక్టులు పేరుతో ఎంత దోచేశారు. దీని మీద శ్వేతపత్రం తీయమనండి చూద్దాం. కొత్త ప్రభుత్వాన్ని ఇప్పుడు చేయమనండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చింది. రోడ్లు వేయడానికి ఎంత ఖర్చు పెట్టారు మీరు? ఫస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక అడుగు రోడ్డు వేసింది ఎక్కడ చూసారా? 2014, 2019 మధ్యలో ఈ ప్రాంతంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలో తవ్వింది తవ్వటమే తప్పించి రోడ్లు వేయడానికి ఎక్కడ ఇలా. ఇస్తాంబుల్ చేస్తాను మళ్ళీ గెలిపిస్తే ఇస్తాంబుల్ అని చుట్టూ మొత్తం ఆకాశ శర్మాలు చేసేస్తామని అన్నీ ఈ మాటలు చెప్పింది. అసలు ఈ డబ్బంతా ఏమైపోయినట్టండి మరి? అప్పుడు ఈ డబ్బంతా తీసుకెళ్ళి రకరకాల ప్రాజెక్టుల పేరుతో మొత్తం సైఫనింగ్ జరిగింది, దోపిడీ జరిగింది ఇక్కడ. మరి హైదరాబాద్ లేకపోతే మరి మీరు ఎట్టా ఇది చేశారు? చంద్రబాబు పుణ్యమే కదా. ఇప్పుడు 2020 విజన్ లేకపోతే అసలు హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యిండేదా? ఎక్కడ ఉందండి? ఇంత మెగా సిటీ అయిపోయి ఎక్కడ ఫార్మా దిగ్గజంగా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయి ఇమీడియట్గా ఐటీలో కూడా అదే రకంగా 2 ప్యారలల్గా, ఒక పక్క ఐటీ ఒక పక్క ఫార్మా, 2 విపరీతంగా గ్రోత్ వచ్చేసింది. దాని మూలన రియల్ ఎస్టేట్ గ్రోత్ వచ్చింది. ఇంత గ్రోత్ వచ్చిన దాన్ని ఆ వచ్చిన డబ్బుని 10 ఏళ్ళు నువ్వు ఏ నాటకం ఆడినా నడిచిపోయింది. బికాజ్ చంద్రబాబు నాయుడు, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడిని తెలంగాణ సమాజంలో ఉండేటువంటి కొత్త జనరేషన్కి ఒక శత్రువులాగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అది మనం తప్పే కదా, మనం చెప్పుకోలేకపోయాం కదా. ఇప్పుడు అదే నేను అనేదండి, పార్టీ కూడా చేసిన తప్పే. తెలుగుదేశం పార్టీలో కూడా తప్పు ఉంది. ఎంతసేపు వ్యక్తి భజన అనేది తప్పండి. వ్యక్తి భజనతో పాటు మనం జరిగింది ఏంటి అనేది విడమర్చి చెప్పాలండి. ఇప్పుడు ఆయన చెప్పుకోవడం కాదు, నేను మాటకి నేనే చేశాను, చెందాను, అవన్నీ తప్పండి నా ఉద్దేశంలో. సమాజం మనం గుర్తెరగాలి. మనం చేసిన పనులు కానీ మనం మాట్లాడే భాష గురించి సమాజం ఏమనుకుంటుంది అనేది ముఖ్యమండి. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నానంటే చాలామంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. రెండేపులా మాట్లాడేవాళ్ళు ఉంటారు, నన్ను దూషించే వాళ్ళు ఉంటారు, పర్వాలేదు యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అర్థం కాక ఏదో పిచ్చివాగుడు అవుతున్నాడు అనేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. కానీ ఆయన చేసింది చరిత్ర అందరూ గుర్తుంచుకోవాల్సింది. ఇవాళ కొన్ని లక్షల మంది సిఎస్ గారు, నేను చెబుతాను, 96లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సన్నిహితంగా చూశాను. రాష్ట్ర అభివృద్ధిని అన్నింటినీ మనం సామాజిక పరిశీలనలో చూస్తే ఆ రోజుకి నక్సలిజం విపరీతంగా ఉండేది, నిరుద్యోగం విపరీతంగా ఉండేది. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు, ఇళ్లలో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే తల్లిదండ్రులు గుండెల మీద కుంపటలాగా ఫీల్ అయ్యేవాళ్ళు అండి. 25-30 ఏళ్ళు వచ్చిన పిల్లలకు పెళ్ళిడు వచ్చేసింది, పెళ్ళి ఎట్ట చేయాలా అనే తపన పడిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాదు, వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో కట్నాలు కానుకలు ఇచ్చే పరిస్థితుల్లో ఉండేది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం గిట్టుబాటు కాదంటే దాన్ని ఒక బూత్గా చూపించడంలో చంద్రబాబు వ్యవసాయం ఇదిగా దండగా అన్నాడని చెప్పి రాక్షసంగా ప్రచారం చేశారు. నిజంగా అన్నమాట వాస్తవం. ఇవాళ ఏ రైతు మాత్రం పండగగా చేస్తారండి వ్యవసాయాన్ని? ఆ రోజు ఆయన అన్న కాంటెస్ట్ వేరు, ఆ రివ్యూ మీటింగే వేరు. అసలు దండగా వస్తుంది. మీరు చేసే పాత పద్ధతుల్లో కనుక వ్యవసాయం చేస్తే దండగా వస్తుంది. వాటర్ మేనేజ్మెంట్ బాగుండాలి, సాయిల్ మేనేజ్మెంట్ బాగుండాలి, ఇంత చేసుకోవాలి. అట్లాగే ఇమీడియట్గా సాఫ్ట్వేర్ అనే ఇది వచ్చిందండి, అందిపుచ్చుకుంటూ వచ్చింది. అవును. ప్రతి మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలండి, రైతు కుటుంబాలు, హైదరాబాద్లో చిన్న చిరుద్యోగులుగా చేసుకున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు కూడా అందిపుచ్చుకుని ఇంజనీరింగు, ఎంసీఏ లాంటివి చేసుకుని, బీసీఏ లాంటివి చేసుకుని ఇమీడియట్గా సాఫ్ట్వేర్లో ఒక స్విచ్ ఓవర్ అయ్యేటప్పటికి కుటుంబాలన్నీ నిలబడినాయి. నిరుద్యోగం కొన్ని లక్షల మంది తగ్గిపోయిందండి. గత 20 ఏళ్లలో కట్నాలు కానుకలు మగపిల్లలు వచ్చేసి తోడబుట్టిన పిల్లల చెల్లెళ్ళకి అక్కలకి పెళ్ళిళ్ళు చేసుకుంటాం, తల్లిదండ్రులకి కార్లు కొనిచ్చడం, లేకపోతే ఏసీ పెట్టించడం, లేకపోతే చక్కటి ఆరోగ్యం, ఏదైనా జబ్బు చేస్తే కప్పుకొని కారు. ముందైతే నిరుద్యోగం పోయింది కదా, నిరుద్యోగం పోయింది, ఆర్థిక వనరులు పెరిగినాయి. నిరుద్యోగం పోకపోతే నక్సలైట్ ఇంకా పెరిగేది కదా. తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా మన తెలుగు జాతి అంతా కూడా సమృద్ధిగా పెరిగింది. ఆర్థికంగా 4 రూపాయలు చేతిలో ఉంటాం, పిల్లలందరూ ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు కదా. దీని అంతటికి కేసీఆర్ గొప్పతనమా? 2014లో వచ్చిన ఈ పోటుగాడు ఏమన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చాడు, హైదరాబాద్ తగలబెడతాను అన్నాడు, పగలగొట్టాడు, విధ్వంసం సృష్టించాడు ఉద్యమం పేరుతో. 2009లో అయిపోవాల్సిన మెట్రోని 2020కి తీసుకు నేను ధర్నాలు చేస్తానని సుల్తాన్ బజార్ వెళ్ళి తండ్రి కూతురు అందరూ వెళ్ళిపోయి అక్కడ కడితే ఊరుకోమని చెప్పారు. అదే మెట్రో దగ్గర కమిషన్లు తీసుకుని అదే వాళ్ళ ఇష్టానుసారం ఇచ్చారు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు 1-2 ఇది చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది చెప్పడంలో, తెలుగుదేశాన్ని ఇక్కడ లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఆయన చెప్పుకోవడానికి మొహమాటమో భయమో తెలియదు. మంచినీళ్ళు ఎవరు తీసుకొచ్చారండి హైదరాబాద్కి?
మంచినీళ్ళు కృష్ణా గోదావరి గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి అక్కడ ఎలిమినేట్ మాధవరెడ్డి సాగర్ తీసుకొచ్చి కృష్ణా వాటర్ని తీసుకొచ్చి 24 hours నీళ్ళు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశంది. అది చెప్పుకుంటాం, ఫెయిల్ అయ్యాం. హైదరాబాద్ని మహానగరంగా హెచ్ఎండిఎన్ చేసి మొత్తం ఎక్కడో మీకు బయోటెక్నాలజీ పార్కు, లేకపోతే ఇక్కడ ఐఎస్బీలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత స్ప్రెడ్ చేస్తే, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చేసిన దుర్మార్గమైన విధ్వంసం ఎంత అనుకుంటున్నారు హైదరాబాద్ మీద అండి. కబ్జాలో వీటన్నిటిని కడప బ్యాచ్ని తీసుకొచ్చి సైన్స్ సిటీ అని, ఫార్మా సిటీ అని, లేకపోతే ఇంకో ఫ్యాబ్ సిటీ అని తీసుకొచ్చి అక్కడ ఆర్టిఫిషియల్ హైప్ చేసేసి అక్కడ మనీ లాండరింగ్లు చేసుకుని, అయితే అక్కడ కొంతమంది క్విడ్ ప్రో కొనేసిన తర్వాత అదే సైన్స్ సిటీ అని ప్రచారం చేయటం, వీళ్ళు వెళ్ళి అమ్మేసేసుకుంటాం ల్యాండ్లు. అక్కడ ఏ సిటీ లేదు, చేవేళ్ళ దగ్గర సైన్స్ సిటీ అని పెట్టేసారు. తెలుసా మీకు? కొన్ని 100,000 ఎకరాలు చేశాడు, చాలా ఎస్సీజెడ్లు చేశాడు. ఎస్సీజెడ్లు అనే పేరు తేలటం, 40 ఎస్సీజెడ్లు చేసినట్టున్నాడు. కడ బ్యాచ్ వెళ్ళిపోవటం, కొనేయటం, వాళ్ళ బంధువులే. నెల రోజుల్లో ₹4 అమ్మేసుకోవడం, బయటికి రావటం. ఇప్పుడు ఇంత చేసినటువంటి చంద్రబాబు నాయుడు 2020 విజన్ తోటి హైదరాబాద్కి మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన 95లో హేళన చేశారండి. 420 విజన్ 2020 కదా అన్నారు. మీరు ఇంకొక నిజం కూడా మీ దగ్గర నుంచి రావాలి. 96లో ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్ర రెవెన్యూ అంతా, తెలంగాణ రెవెన్యూ అంతా, ఇంక్లూడింగ్ హైదరాబాద్, అప్పుడు రెండు విడివిడిగా ఉండేది కదా, ప్రాంతాల వారీగా చూస్తూ కలిసి ఉండేది. కానీ రూపాయికి 65 పైసలు ఆంధ్ర నుంచి వచ్చిందండి, 45 పైసలు ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉండేది 45లో కూడా పావలా మీకు తెలంగాణ ఉంటే హైదరాబాద్ నుంచి మొత్తం వచ్చేది, ఎక్కువ వచ్చేది హైదరాబాద్. మొత్తం సంపద అంతా కూడా, సంపద అంటే నేను దాన్ని వేరే అంటారు, తప్పు అర్థం చేసుకోవద్దు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అందరూ కూడా, ఉద్యోగాలు, వ్యవసాయం ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ని మన రాజధాని, మన ప్రాంతం అని పేరుతో వచ్చి ఇల్లు వాకిళ్ళన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం వల్ల ఇక్కడ అభివృద్ధి ఎక్కువ, రెవెన్యూ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈయన దిగిపోయేటప్పటికి రెవెన్యూ 2004కి ఆంధ్ర రెవెన్యూ తగ్గిపోయింది. 65 నుంచి 50కి వచ్చింది. అవును, 50కు 45కి వచ్చింది. తగ్గిపోయింది. 50 కూడా కదా, ఇంకా తగ్గిపోయింది, 45కి వచ్చింది. ఇదేమో 65 అయింది, పెరిగింది. ఎందుకంటే హైదరాబాదు పొటెన్షియాలిటీ విపరీతంగా అప్పుడు పెరిగిపోయింది. అక్కడి నుంచి ఇది 55, అది 45 ఈయన దిగిపోయేటప్పుడు అనుకుంటా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు చేసినట్టు? తెలంగాణ చేసినట్టు, ఆంధ్ర చేసినట్టు? అది చెప్పిన వాళ్ళు ఎవరు? ఇంటలెక్చువల్స్, మేధావులు, మీడియాలో కూడా దీని మీద రియల్ ఇంటలెక్చువల్ డిబేట్ జరగలేదు. విద్వేషపూరితమైన దాడులే జరిగినాయి. మీరు 2002 నుంచి 14 వరకు ఆ 12 ఏళ్ళు నిజాలు చెప్పినా కానీ అప్పుడు దాడులు చేశారు కదా, భయపెట్టారు కదా, మాట్లాడనివ్వలేదు కదా. మీడియా హౌసుల్లో కూడా చాలామంది బయాసిడ్ వార్తలు ప్రకటించి వాళ్ళ రేటింగుల కోసం చేశారు కదా. ఇప్పుడు మనం అన్నం తినే నోటితో కనీసం కొద్దిగానే నిజాలు మాట్లాడాలండి. మన మనుషులు నాగరిక సమాజంలో మనుషులు ఉన్నాము, సమాజం బాగుండాలి. నేను ఒక్కడిని బాగుంటే కాదు, నాతో పాటు అందరూ బాగుంటే నేను బాగుంటా. అంతే తప్పించి విద్వేషంతో మన ఇద్దరే బాగుందామంటే వాళ్ళిద్దరు బాగోకూడదంటే అది తప్పది, మానవ నాగరికతగా తప్పది. అసలు అది లేదండి. ఇప్పుడు అప్పుడంటే విద్వేషాలు ఉండే, ప్రత్యేక రాష్ట్రం కోరిక ఉంది, అదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసింది చెప్తే ఇప్పుడు వినే పరిస్థితి ఉంది సమాజం. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తారు తెలుగుదేశం. అయితే వీళ్ళు అసలు మొత్తం తెలంగాణని చెరబట్టేసిందండి ఈ కుటుంబం. దోసేసుకున్న డబ్బులతో కొన్ని శక్తులను, వికృత శక్తులను పెంచి పోషిస్తుందండి. అది అసలు రూట్ కాజ్ని మనం గమనించాలి. ఈ వికృత శక్తులు ఎక్కడైనా ఉంటాయి, ఏ రాష్ట్రంలో, ఏ సమాజంలో అయినా సరే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పేరుతో ఎట్టయితే వికృత శక్తులు ఉన్నాయో, అదే వికృత శక్తులు, లంపిన శక్తులు ఇక్కడ టీఆర్ఎస్, బీఆర్ఎస్ పేరుతో ఉంటాయి. జాతీయ పార్టీలతో కొద్దిగా తక్కువ ఉంటుంది. అదంతా వ్యక్తి పార్టీలోను, కుటుంబ పార్టీలు అయినప్పుడు వాటిని ఆశ్రయించి బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, లంపిన గ్యాంగులు ఉంటారు. వాళ్ళ అవసరం వీళ్ళకి, వీళ్ళ అవసరం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు జేఏసీల పేరుతోనూ ఇటువంటి వాళ్ళని కొంతమంది తన సొంత మనుషులను అక్కడ రెచ్చగొట్టేసి ఈ రకంగా విష ప్రచారం చేయడంలో వీళ్ళు కృతకృత్యులు అయ్యారు. కౌలు కళాకారులు అనుకునే కొంతమంది కిరాయి గ్యాంగులు కూడా, పేర్లు కౌలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఆ టేపుకి వెళ్ళి కొమ్ముగా చేసి వాళ్ళ స్వార్థం కోసం చేశారు. నిజమైన వామపక్ష భావజాలం, నిజమైన ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళందరూ కూడా మనం చేస్తాను తప్పేనని వాళ్ళ మనసులకు తెలుసు కొంతమందికి. వాళ్ళు ఇవాళ కూడా విఘ్నతతోనే స్వాభిమానం, తెలంగాణ ఉండాలనే స్వాభిమానంతో పాటు ఆ కుటుంబాన్ని కూడా విభేదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో ఏం చేసిందని చెప్పి వెళ్తే సమాజానికి ఇప్పుడుండే జనరేషన్ అట్రాక్ట్ అవుతుంది. 100% అవుతుందండి. ఎందుకంటే ఆ వ్యాక్యూమ్ ఉంది,
అది ఊరూరు కూడా కళారూపాలు తేలటం, లేకపోతే గ్రామ సభలు పెట్టడం, యువతకు కానివ్వండి. ఆ మధ్యలో 25 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా, ఆ 25 ఏళ్ళు వచ్చిన కొత్త తరం వచ్చేసింది. ఆ కొత్త తరానికి గతాన్ని స్టాటిస్టికల్గా కనుక ఒక బుక్లెట్ల రూపంలోనో లేకపోతే రకరకాల రూపంలో వెళ్ళి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అధికారం కోసం కాదు, ముందు బురద తుడుచుకోవాలి. అధికారం వస్తుంది రాకపోతుంది తర్వాత సంగతి. పటేల్ పట్వారీ వ్యవస్థ మూలాన తెలంగాణ సమాజానికి జరిగిన లాభం ఏంటి? బీసీ రిజర్వేషన్ మూలాన తెలంగాణలో బీసీలకి ఎంతమందికి రాజ్యాధికారం చేతికి వచ్చింది? మహిళల ఆస్తి హక్కు మూలాన తెలంగాణలో మహిళలందరూ కూడా ఏ రకంగా స్వాభిమానంతో నిలబడ్డారు? హైదరాబాద్ అభివృద్ధి ఎవరి మూలాన జరిగింది? ఏ కుటుంబం మూలాన హైదరాబాద్ దోచుకోవడానికి గురయ్యింది? ఎవరి మూలానే వాళ్ళ ఆర్థిక స్వావలంబన ఎక్కువ జరిగింది? ఈ సింపుల్ ఈ 4-5 చెప్తే చాలండి, ఎవరు కూడా కాదనరండి. ఇవాళ బీసీలు చాలామంది నాయకులు ఇవాళ మొదటి తరంగా అంటే 82 తర్వాత వచ్చి నాయకులుగా పెరిగిన వాళ్ళు ఉన్నారు కదా, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. వాళ్ళందరికీ తెలుసు ఏం లాభం జరిగింది ఏంటి అనేది. వాళ్ళందరూ కూడా మనసులో కృతజ్ఞతాభావం ఉంది, బాధ కూడా ఉంది, తెలుగుదేశం ఉంటే ఇంకా బాగుండేది అని. అది తప్పు చంద్రబాబు గారి వైపు నుంచే జరిగింది. ఇక్కడ పార్టీని విస్మరించడం, ఆ రోజు అనాలోచితంగా కొంతమంది తప్పుడు మాటలు వినేసి కేసు, నోటు ఓటు కేసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఆ కేసే కాదు అసలు. అవును, అది నిజంగా అయితే చెబుతాను, అది చాలా పనికి ఓటుకు నోటు కేసు అంటే అందరూ ఎలక్షన్లో అందరూ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కు కాదండి. అసలు ఆయన చేసిన కరెక్టే. దాన్ని ఆయన భయాన్ని, ఆయన బలహీనతని పక్కన ఉండాలి కొంతమంది దుర్మార్గులు ఆయన తప్పుదారి పట్టించారండి. ఆయన పక్కన ఉండాలి ఆయన ఆ రకంగా భ్రష్టు పట్టించారండి ఆ విషయంలో. అది నేను ఇవాళ కూడా నేను చెబుతాను, అది కేసే కాదు. ఆయన అనవసరంగా సెల్ఫ్ డిఫెన్స్లో పడేటట్టు కొంతమంది పక్కన ఉండాలి భయపెట్టి స్వార్థపరులు ఆయన్ని తప్పుదారి పట్టించారు. ఇవాళ ఆ బ్యాచే వాళ్ళు ఆయన చుట్టూ కూడా ఉంది ఇంకా. సో ఇప్పుడు సరే అవన్నీ గతం అనుకోండి, సరే ఆ గతాన్ని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చెప్పడానికి ఇప్పుడు ఎఫెక్టివ్గా పార్టీని తెలంగాణలో తీసుకెళ్ళటానికి బ్రాహ్మణి కరెక్టు అనేది ఇప్పుడు గత 2 రోజుల నుంచి వినిపిస్తుంది. బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పచెప్తారు, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆవిడ చేస్తారు, ప్రెసిడెంట్గానేమో బీసీని పెడతారు అనేది ఒకటి వినిపిస్తుంది. అది మీ దృష్టికి వచ్చిందా? నా దృష్టికి రాలేదు, కానీ నా వ్యక్తిగత అంచనా అయితే మాత్రం కుటుంబం నుంచి ఎవరిని తీసుకురాకుండా ఉంటాను బెస్ట్. బ్రాహ్మణి కాదు, ఇంకోళ్ళు కాదు, ఎవరిని కూడా కుటుంబం నుంచి అసలు ఎవరిని కూడా ఈ పరిస్థితుల్లో తీసుకురాకుండానే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా కొత్త నాయకత్వాన్ని ప్రతిపాదించాలి సిఎస్ గారు. ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో ఇక్కడ కుర్రాళ్ళు చాలామంది చదువుకున్న డాక్టరేట్లు చదివిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళలో మెరిట్స్ అయిన వాళ్ళని, అతి విఘ్నులైన వాళ్ళని, కొంతమంది నాయకత్వం కావాలని కోరుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు యూత్లో కూడా టాలెంట్ హంట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి, ఇంకా పాతాళ నాయకులు ఇంకా ఉన్నారు కొంతమంది ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి అదే సూపర్వైజింగ్ బాధ్యత ఆ అమ్మాయికి ఇవ్వచ్చు. దగ్గర మానిటర్ చేసుకో, ఎందుకంటే ఇక్కడే ఉంటుంది కాబట్టి అమ్మాయి హెరిటేజ్ చూసుకుంటా డే టు డే అఫైర్స్ చూసుకునేటట్టు, పార్టీని సూపర్వైజ్ చేసుకునేటట్టు, పగ్గాలు ఇవ్వకుండా ఇండైరెక్ట్గా మానిటర్ చేసుకునే, అంటే పబ్లిక్లోకి వెళ్లకుండా ఇక్కడ స్థానిక, ఎందుకంటే ఇంకా వాళ్ళు వాడతారండి ఆయుధాన్ని, ఇంకా కుటుంబం కల్వకుంట్ల కుటుంబం ఇంకా వాడినే. కానీ హైదరాబాద్లో తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు అంటున్నారు కదా, అన్నా కూడా ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళ మాయలు మరాఠీలు అండి వాళ్ళు 100% దాంట్లో ఆరితేరిన వాళ్ళు. దానికి డి అంటే డి అనేవాళ్ళు ఇప్పుడు నర్సిరెడ్డి అనే కుర్రాడు ఉన్నాడు. అటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళకి పక్కాలు ఇచ్చేసిన మాట వరుస కదా, వాళ్ళ పార్టీలో అంతర్గతమైన అంశం అనుకోండి, ఎవరికి ఇస్తారు ఏంటి అనేది నేను కాదు మీరు కాదు మాట్లాడాల్సింది. ఇప్పుడు వాళ్ళు డి అంటే డి అనేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి జ్యోత్సన అని ఒక ఆవిడ ఉంది సోదరు, ఆమె బాగా మాట్లాడుతుంది. అట్లాగే పార్టీలో మొదటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు ఆయన గౌడు. అవును, దేవేంద్ర గౌడ్ వాళ్ళ రిలేటివ్ అండి, పేరు సారీ ఆ పేరు ఇమీడియట్గా ఎదురాలి, అరవింద్ గౌడ్. ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఆయన వాళ్ళు కూడా పార్టీతోనే ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు పార్టీలో. ఎందుకంటే మిగిలిన వాళ్ళనే హీరోలు చేస్తే అయిపోలా. ఇప్పుడు బయట వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలి? పార్టీని కనిపెట్టుకుని కనతల్లాగా పార్టీని చేసిన వాళ్ళ అంతకంటే గౌరవం ఇస్తాం మనం, వాళ్ళనే హీరోలు చేయటమే. అంటే ఇక్కడ ఏముందండి, ఆంధ్రప్రదేశ్లో కొంచెం బ్రాహ్మణి వెళ్ళిన తర్వాత యూత్ కొంచెం అట్రాక్ట్ అయ్యారు పార్టీ వైపు, యూత్కి కనెక్ట్ అయ్యారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇక్కడ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా తీసుకెళ్లాలంటే బ్రాహ్మణి అవసరం ఉంటుంది ఇక్కడ అనే ఒక అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. నా ఉద్దేశం అయితే అది మిస్ఫైర్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా అయితే నేనైతే దానికి
సరికాదనే చెబుతాను. ఎందుకంటే ఇంకా వాళ్ళని ఇది చేయాలంటే, రూట్ అవుట్ చేయాలంటే ఇంకా చాలా ఉందండి, టైం ఉంటుంది. ఇంకొంత టైం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా కాదు. వాళ్ళ పాపాలు కూడా బయటికి రావాలి. చేసినవన్నీ కూడా ఒకటి ఇప్పుడు ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు వాళ్ళు చేసిన దుర్మార్గాలు, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది ఇంకా బయటికి రావట్లేదు. దాంట్లో చాలామంది మహిళలు, పెద్ద పెద్ద కుటుంబాల మహిళలు కూడా దాంట్లో చాలామంది వీళ్ళ దురాఘాతాలకు బలైన వాళ్ళు ఉన్నారని చెప్పుకోలేక అందరు ఫోన్లు ట్యాపింగ్లు చేశారు. చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, ఈ ముఠాలుగా వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా చేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కరెక్ట్ పక్వానికి వచ్చి రాలినట్టు అవుతుంది. లేకపోతే ఇంకా వాళ్ళు ఏంటో ఇంకా మేమే గొప్ప అన్నట్టు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఇంకా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన దానికి ధీటుగా మాట్లాడేవాళ్ళు మనకు కావాలి. అంటే బల్దియా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో యాక్టివ్ కావాలనేది తెలుగుదేశం పార్టీ కావాలి. దానికి తగ్గని వాయిస్లను తయారు చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం ఉంది కాబట్టి అక్కడ నలుగురు మాట్లాడతారు, సింపుల్ ఈక్వేషన్. బీఆర్ఎస్లో కూడా అధికారం ఉంది కాబట్టి ఎవరన్నా మాట్లాడితే ఆ కౌంటర్గా అవుతుంది. బీజేపీలో తెలుగుదేశంలో మరి బలంగా మాట్లాడే కౌంటర్ డి అంటే డి అనేవాళ్ళు ఉండాలిగా. మాట్లాడే వాళ్ళకి వాళ్ళు అనుమతి ఇవ్వాలిగా. తండ్రి కొడుకులు మేము స్క్రిప్ట్ రాస్తాం, ఆ స్క్రిప్ట్ మీరు చదవనండి అనే మాట ఉండకూడదుగా. ఇప్పుడు వాళ్ళని ప్రధాన శత్రువుని ఎంచుకోవడంలోనే సగం యుద్ధం ముగుస్తుంది. ఇవాళ తెలంగాణలో సమాజంలో ప్రధాన శత్రువు ఎవరంటే కల్వకుంట్ల కుటుంబమే. గత 10 ఏళ్ళుగా కూడా బీజేపీ దాన్ని టార్గెట్ చేయడంలో, వాళ్ళతో ఆలోచించడంలో ఫెయిల్ అయింది. లేదా బీజేపీ స్వీప్ చేసేది. కాంగ్రెస్ ఒక్కటే నిలబడకుండా నెట్టుకుంటూ యుద్ధం చేసుకుంటూ వచ్చింది. అవునన్నా కాదన్నా 2018లో కూడా కాంగ్రెసే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం అలయన్స్తో వచ్చింది. అది మిస్ఫైర్ అయింది. తర్వాత మళ్ళీ పార్టీ మనుగడ కోల్పోయే పరిస్థితి దాకా కష్టపడింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత అది యూత్ని గ్యాలప్ చేశాడు, యుద్ధంలోకి వెళ్ళాడు, అన్నింటిని కూడగట్టుకున్నాడు ఆయన. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు, ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు తొలగించుకుందామా, కరెక్ట్ టైంలో ఎంటర్ అయ్యాడు, దాన్ని తీసుకుంటూ వచ్చాడు. యూత్ను కూడా డి అంటే డి అనే మాట చెప్పగలిగాడు. సఫర్ అయ్యాడు, కేసులు పెట్టించుకున్నాడు అన్యాయంగా, అక్రమంగా. ఇప్పుడు చంద్రబాబు గారిలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో ఎట్టయితే తెలుగుదేశం వాళ్ళు సఫర్ అయ్యారో, అట్లా తెలంగాణలో కూడా కాంగ్రెస్ కానీ ఇంకొకళ్ళు కానీ ప్రశ్నించిన వాళ్ళు ఇక్కడ కూడా కేసులు పెట్టి సఫర్ అయ్యారు కదా. ఆయన కూడా ప్రతిదానికి మాట్లాడిన దానికల్లా తీసుకెళ్లి చర్లపల్లిలో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టారు కదా. కూతురు పెళ్లి, ఆ నోటు ఓటు కేసులోనే కూతురు పెళ్లి ఇది చేయకుండా చేశారు కదా. ఇటువంటి దుర్మార్గాలు ఇక్కడ జరిగినాయి. అన్నిటిని తట్టుకుని నిలబడ్డాడు, ఆయన వచ్చింది. అట్లాగే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఏంటంటే, నా వ్యక్తిగత అంచనా అయితే మాత్రం, మరి వాళ్ళ వ్యూహకర్తలో ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ, బ్రాహ్మణిని తీసుకురావటం అనేది అయితే మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. భువనేశ్వర్ గారు అక్కడ తిరిగారు, ఆవిడ మొన్న ఎలక్షన్ వరకు చేశారు, ఆవిడ కూడా ప్రత్యక్ష రాజకీయాలు ఎక్కడా లేదు. ఆ రోజు భర్తని అరెస్ట్ చేసినప్పుడు చేశారు, అనివార్యంగా రావాల్సి వచ్చింది. ఆవిడ వచ్చారు, అయిపోయింది. ఈ అమ్మాయి కూడా వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది కానీ ఎప్పుడు బయటకు వచ్చి చేసేది కాదు. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో ఆరంగేట్రం అనేది మాత్రం కొద్దిగా వాళ్ళ చేతిలో మనం ఇదవుతాం. సో టైం ఇంకా ఉంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టిన తర్వాత కేటీఆర్ ఢిల్లీలో రెస్పాండ్ అయ్యారు మీట్ ది ప్రెస్లో. ఆ సందర్భంగా చాలా వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు, అవునవును, చాలా బాధాతప్త హృదయంతో తను ఎందుకు పోయాడు తను విశ్లేషించుకోవాలా. తన ప్రభుత్వం ఎందుకు పోయింది, వాళ్ళు చేసిన దురాఘాతాలు ఏంటి, మేము ఎందుకు ఇక్కడ ఓడిపోయామనే దాని మీద ఎప్పుడు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. అక్కడ ఎవరు కేతిరెడ్డి ధర్మవరంలో ప్రజల్లో తిరుగుతూ ఓడిపోయాడు, గుడ్ మార్నింగ్ ధర్మవరం పెడతా ఓడిపోయాడు. అక్కడ జగన్ 40% వచ్చినా ఓడిపోయాడు అని చెప్పి సానుభూతి ఇది చేసుకుంటూ మాట్లాడాడు. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉండారో మీరు అర్థం చేసుకోండి. ఎంత సామాజిక పరిశీలన చేయడంలో ఎంత అజ్ఞానంలో ఉన్నాడో, అతని జ్ఞానం ఎంత స్థాయి అనేది మీకు అర్థమైపోతుంది. ఎక్కడో కూర్చున్న వాళ్ళకి అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు అక్కడ జరుగుతున్న అరాచకాలు, అప్రజాస్వామికమైన పాలన, అహంకారపూరితం, కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధి లేకపోవటం అనేది ఉంది. వీళ్ళకంటే అంతర్గతంగా తెర వెనక వీళ్ళిద్దరి మధ్య అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి ఈ రెండు కుటుంబాలకి. వీళ్ళకి అక్కడ వేలాది ఎకరాల భూములు ఉన్నాయి అనేది ఒక బయట నడుస్తుంది. వైజాగ్లో పెట్టారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు కదా వీళ్ళు. వైజాగ్లో మొదలెడితే మీకు మంగళగిరి దగ్గరగా దాకా కూడా ఉన్నాయి.
అట్లా వేసుకుంటే కర్నూలు సోలార్ ఎనర్జీ దాంట్లో కూడా ఉంటాయి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా ఉంటుంది తవ్వితే. ఇవన్నీ ఎక్కడికి పోవు. అట్లాగే వాళ్ళకి తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకు ఉన్నాయి. ఈ వెరస ఏంటంటే తెలుగు జాతి నష్టపోతుంది. ఈ 2 కుటుంబాలే బాగుపడినాయి. ఉద్యమం పేరుతో ప్రాంతం పేరుతో ఈ 2 కుటుంబాలే బాగుపడినాయి. కానీ 40% ఉంది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు అంటారు ఆయన ఢిల్లీలో. అదే కదా మరి వాళ్ళు అన్నారు, నీకు ఉన్నారు, నీకు 36% ఉందంటే నువ్వు బలంగా ఉన్నట్టేగా. మరి ఎందుకు సీట్ రాలే నీకు ఒకటి కూడా పార్లమెంట్లో? చెప్పారు, దానికి కూడా ఈక్వేషన్ చెప్పాడు. ఏం చెప్పాడు? మొత్తం జరిగిన ఎలక్షన్లో ఇండియా కూటమి వైపు ఉండాలి, లేదంటే ఎన్డీఏ కూటమి వైపు ఉండాలి. మిగతా ఆ 2 కూటములకు దూరంగా ఉండేటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా పర్ఫార్మెన్స్ లేదు, అందుకే మా పార్టీకి కూడా పర్ఫార్మెన్స్ లేదని చెప్పాడు ఆయన. పార్టీ పెట్టాడు కదా, జాతి మొత్తం దేశకి నేత అని అన్నాడు కదా వాళ్ళ నాన్న. మొత్తం జాతీయ పార్టీ కదా అది. అన్నీ వచ్చి నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని అన్నాడుగా. ఇక్కడ గెలవగానే మహారాష్ట్ర వెళ్ళిపోతే మొత్తం అంత మహారాష్ట్ర వాళ్ళు అందరూ వచ్చేస్తారు దేశాన్ని. అదేదో ఒక మాట కూడా పడికట్టు పదం కనిపెట్టడంలో ఆ కుటుంబం తర్వాతే ఒక ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ ఏదో ఒక సమున్నతమైన మార్పు ఏదో మార్పు అని ఒక పడికట్టు పదం మాట్లాడేవాడు. గుణాత్మకమైన మార్పు, గుణాత్మకమైన మార్పులు ఏంటి? ఏం గుణమో మరి చెప్పాలి వాళ్ళు. ఏ గుణం కరెక్టు, మరి ఏది ఏ ప్రకారంతో ధరణి పెట్టి మరి పేద ప్రజలు భూములు కొట్టేశారు, వేలాది ఎకరాలకు రికార్డుల నుంచి ఎట్టా మాయమైనవి, తెలంగాణ సంపద మరి ఒక కుటుంబానికి ఎట్టా దారాదత్తం అయింది, ఇవన్నీ మరి చెప్పాలి. అడుగుతున్నారు కదా, యువత అడుగుతున్నారు కదా, అందుకనే కదా తిరుగుబాటు చేసింది. మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. గ్రామీణ వ్యవస్థ మొత్తం విపరీత లక్షలాది మెజారిటీతో వచ్చేసింది. తెలంగాణ గ్రామీణ సమాజం మొత్తం వ్యతిరేకమైంది, తిరుగుబడింది. భారతదేశంలో ప్రజలు ఎక్కడ ఉంటారండి? ఎక్కువ గ్రామాల్లో. అంతేగా, భారతదేశం గ్రామాల్లోనే ఉంటుంది. గాంధీ గారే చెప్పారు గ్రామీణ స్వరాజ్యం. ఎంత పట్టణీకరణ జరుగుతున్నా కానీ అంతే కదా. ఆఫ్టర్ ఆల్ మనం ఉండేది పట్టణాలు ఉండేది 20%, 80% గ్రామీణ స్థాయిలోనే ఉంటారు. అంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. హైదరాబాద్లో ఉండేవాడు రియల్ ఎస్టేట్ వాడు, బ్రోకర్లోనూ కాంట్రాక్టర్లో డబ్బే జీవితంగా బతికేవాళ్ళు, విలువలు లేకుండా డబ్బే జీవితంగా ఉండేవాళ్ళు మెజారిటీ పట్టణాల్లో ఉంటారు. వాళ్ళకి డబ్బే ముఖ్యం, విలువలతో సంబంధం లేదు. ట్యాక్స్లు ఎగ్గొట్టేది పట్టణాల్లో ఉండేవాళ్ళే, దొంగ వ్యాపారాలు చేసేది పట్టణాల్లో ఉండేవాళ్ళే, అక్రమమైన వ్యాపారాలు చేసేది ఏదన్నా కానీ డబ్బులు కావాలంతే, డబ్బులే కావాలి వాళ్ళ జీవితం. గ్రామీణ స్థాయిలో ఉండే రైతుకి అన్యాయం చేయడం తెలియదు, మోసం చేయడం తెలియదు, కూలివాడికి మోసం చేయాల్సిన అవసరం లేదు. పొద్దున్న వెళ్తే సాయంత్రం రెక్కల కష్టం చేసుకుని కూలి చేసుకుంటాడు, పడుకుంటాడు. రైతు పొలంలో పంట పండించుకుంటాడు, అమ్ముకుంటాడు, వస్తాడు. గ్రామీణ స్థాయిలో ఉండేది వాళ్ళే. వాళ్ళ మూలాన సమాజానికి నష్టం లేదు. సమాజానికి నష్టం ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించారంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి. సంఘ వ్యతిరేక శక్తులందరూ సంఘ వ్యతిరేక శక్తులను గెలిపించుకున్నట్టు అనుకోవాలి. సింపుల్ థియరీ. 2x2 4 అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలో లేవు మేము అని. అంటే ఏదో కూటమిలో ఉన్నట్టయితే మేము కూడా గెలిచినేవాళ్ళు కానీ అన్నిటికీ వెళ్ళాడు, వాళ్ళు రానివ్వలా. అన్నిటికీ సిద్ధపడ్డాడు. మరి చేసినప్పుడే కదా మరి బీజేపీతో లాలూచి పడితేనే కదా మొన్న త్యాగం చేసి వాళ్ళకి 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి. లేకపోతే 4 రావాలి వాళ్ళకి. బీజేపీ 8 వచ్చినాయి, 8 వచ్చినాయి. 4 ఏళ్ళ సపోర్ట్ చేయడం వల్ల 4 వచ్చి అదనంగా వచ్చినాయి. వీళ్ళు సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్కి 12 వచ్చాయి. ఇంకొక వినూత్నమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు, రాజ్యసభలో మేము అంశాల వారీగా ఎన్డీఏకి మద్దతు ఇస్తామని. ఎన్ని సీట్లు ఉన్నాయని వీళ్ళకి? వీళ్ళు గుడ్డుగాని మూర్తి అంతా తెరిస్తే అంత అసలు వీళ్ళకి సపోర్ట్ ఎవరు అడిగారు? అంశాల వారి అడగకుండానే ఆయన ప్రకటించాడు, ఈయన ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడ, ఇక్కడ కేటీఆర్. అంటే దేహి మీ శరణాగతి అని చెప్పుకుంటున్నా సింపుల్గా. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నాడండి ఆయన. కవితను ఏదో బెయిల్ మీద బయట తీసుకురావాలి ప్రయత్నాలు. అసంభవం అండి, అసంభవం. ఫలించినట్లు కనిపించట్లేదు. అసంభవం జరగదు. ఇప్పుడైతే కడుసూపు మేరలో అయితే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. భారతదేశ న్యాయ వ్యవస్థలో మనం ఏది మాట్లాడలేమనుకోండి. ఇవాళ ఏదో కేజ్రీవాల్ గారికి ఏదో ఇంటరిమ్ బెయిల్ వచ్చిందని చెప్పి కొన్ని తప్పు వార్తలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందని ఇంటరిమ్ బెయిల్ ఈడీ కేసులు ఇచ్చింది, సిబిఐ కేసులు ఇవ్వాల. అక్కడ మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. ఒక కేసులో అయితే ఆ కేసులో ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. మరి సిబిఐలో బయటికి రాలేదుగా. సిబిఐలో ఉండాల్సిందేగా, లోపల ఉండాల్సిందే కదా. దీనిలోపు త్రిసభ్య ధర్మాసనానికి పంపించింది. చంద్రబాబు గారికి వేసినట్టయితే మేము చెప్పలేము అని చెప్పిందో అట్ట చేసింది. అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కాబట్టి ఆ కేజ్రీవాల్ అని ఆయన అసలు ఒక రకంగా చూస్తే ఆయన కింగ్ పిన్ కాదు ఆ కేసులో.
ఆయన థర్డో ఫోర్తో ఉండే పర్సన్. ఈ అమ్మాయి మొత్తం కింగ్ పిన్ ఈ అమ్మాయి మీదుగా నడిచిందని కదా మొత్తం ఆరోపణలు రావటం కదా, సాక్ష్యాధారాలు కూడా అట్టాగే ఉన్నాయి కదా. ఈ అమ్మాయే సూత్రధారి పాత్రధారి, ఈ అమ్మాయి పిఏ ద్వారానే డబ్బులు అభిషేక్ అనే అతని ద్వారా నడిచింది అనేది. మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్తున్నారు. పిఎంఎల్ఏ కేసులు ఎన్ని జరిగినాయి అని ఉన్నాయి కదా. ఈ అమ్మాయి మీద మరి 3-4 కేసులు ఉన్నాయి కదా. ఒక కేసులో అయితే ఇంకో కేసులో అన్నిట్లోనూ ఎక్కువ ఇది రావాలి, బెయిల్ రావాలి కదా. కాబట్టి ఆ ప్రధానమైన కింగ్ పిన్ అయినప్పుడే మనీష్ సిసోడియా అనే 1.5 year నుంచి ఆయనకి రావడానికి వీలు లేదని చెప్పినప్పుడు, మనీష్ సిసోడియా కంటే కూడా ఈవిడ మీద ఇంకెక్కువ ఆరోపణలు ఉన్నాయి అకార్డింగ్ టు పేపర్. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కనుక మనం చూస్తే, మనం అది ఫైల్ చూస్తే దాంట్లో ఏంటనేది లీగల్ ఎక్స్పర్ట్స్ ఓకే. కానీ జనరల్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనీష్ సిసోడియా దాదాపు 1.5 year నుంచి ఉంటుంటే ఈ డిఫాల్ట్ బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేసింది. 5-6 సార్లు ప్రతి వారానికి ఒక పిటిషన్. అంటే 90 days కన్నా మ్యాక్సిమం ఉండదు కాబట్టి 90 days అయిపోయింది, డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని చెప్పి. అది ఎక్కడా లేదు డిఫాల్ట్ బెయిల్. ఆల్రెడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు అప్పుడే వేశారు. అది ఇది బెయిల్ ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. అంటే వీళ్ళకి బెయిల్, అటు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు, ఇవన్నీ కూడా పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూ లాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారంటే, మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పారు కదా, అక్కడేదో డీల్ కుదిరింది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, బెయిల్ వస్తుంది ఆంకి అని చెప్పి అందరూ అనుకున్న 4 రోజులు అక్కడే ఉన్నారు, బెయిల్ వచ్చేస్తుంది నిన్న కేజ్రీవాల్ దీంతో పాటు అందరూ ఊహించారండి. కానీ న్యాయపరమైన ఎక్స్పర్ట్లు అంటాం మాత్రం ఇంపాసిబుల్ అని చెబుతున్నారండి. న్యాయపరంగా తీసేయండి, ఎందుకంటే పొలిటికల్ రిలేటెడ్ కదా ఇవన్నీ. పొలిటికల్ రిలేటెడ్ అయినా వాళ్ళకి వెసులుబాటు జడ్జెస్కి ఉండాలిగా. వాళ్ళు ఏమి ఇష్టానుసారం బ్లేటెంట్గా జడ్జిమెంట్లు రాసేస్తే కుదరదుగా. వాళ్ళు రేపొద్దున వాళ్ళు ఇది పడతారు కదా. అందరూ కాన్షియస్ విరుద్ధంగా చేసేవాళ్ళు ఉంటారు. అఫ్కోర్స్ కావాలంటే ఏ బెంచ్ కంటే ఆ బెంచ్కి వెళ్తుంది అనుకోండి కేసు, అది మనం చూసాం కదా. వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరికి కావాలో వాళ్ళకే శాఖలు లేదట్టు పెట్టుకుంటున్నారు. మరి ఇక అవన్నీ ఎంత ఉన్నా కూడా నాకైతే మాత్రం ఇంకొక 5-6 నెలలన్నా కనీసం అమ్మాయి లోపల ఉండే తీరాల్సి వస్తుందేమో. ఇంకోటి కూడా అనిపించింది, ఇది బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి కూడా ఒప్పుకున్నారు. అసలు ఏం చేసినా ఉపయోగం లేదు. ఎంత అవుతుందండి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి? వాళ్ళు ఎంత ఉంది గ్రౌండ్లో? 16% ఉందిగా, మొన్న వచ్చింది 16. అది 10%, 5% తగ్గిపోవడం ఎంతసేపు? ఈ 10 రోజుల్లో తగ్గిపోతుంది. అది నోషనల్. ఉండటం పోవటం అనేది పెద్ద ఇదేం కాదు. రేపొద్దున ఎమ్మెల్యేలు అందరూ దాటుకొచ్చేసిన తర్వాత 16 ఎక్కడ ఉంటుంది? ఇంకా 5%, 10% కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నట్టు ఉంటుందండి. ఆ పిచ్చిలో ఉండేవాళ్ళు, ఇది మూలానే తెలంగాణ వచ్చిందని నమ్ముతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. మొదటి నుంచి ఉద్యమం పేరుతో ఉండేవాళ్ళు, ఎమ్మటబడిన ఉన్నాళ్ళు ఉంటారు, సెంటిమెంట్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, అంతవరకే ఉంటారు. కానీ చాలామంది రియలైజ్ అయ్యి వీళ్ళ మూలాన సమాజానికి నష్టం జరిగిందని విద్యావంతులైన వాళ్ళు నేను చాలా చోట్ల తిరిగానండి. లెక్చరర్లుగా చేసిన వాళ్ళు, ఉద్యోగాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే అక్కడ ఉద్యమంలో చేసిన వాళ్ళు చాలా బాధన పడ్డారు. నష్టం జరిగింది, మేము అనవసరంగా తెలంగాణకు మామూలని కూడా మేము నష్టం చేశాము. కొంతమంది అమాయకంగా ఆత్మహత్యలు చేసుకున్నారు కదండి పాపం, పిల్లల ఆవేశానికి లోనయ్యి. వాళ్ళకి ఎవరికైనా న్యాయం జరగలేదు కదా. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, రేపు ఆత్మ విమర్శ చేసుకుని తప్పు చేశామని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ దూరం జరిగి. సో ఇది క్లైమాక్స్ గేమా జగన్మోహన్ రెడ్డిదను కేటీఆర్ది? ఆల్మోస్ట్ అంతేనండి, ఒక మ్యాటర్ ఆఫ్ టైం అండి. కాంగ్రెస్లోకి ఇక్కడ కొద్దిగా అటు ఇటుగా స్ప్లిట్ అయిపోతూ ఉంటారు. దాన్ని తెలుగుదేశం కొద్దిగా చేసుకోగలిగితే ఇతను మనుగడ రూలింగ్లో తెలుగుదేశం ఇక్కడ ఒంటరిగా తెలుగుదేశం గతంలో లాగా తెలుగుదేశం నిలబడి వచ్చేంత అవకాశం ఉంది. కానీ కూటమి అంటున్నాడు, అదే కూటమి ఉంటుంది, కూటమి కంటిన్యూ అవుతుంది. కూటమి కంటిన్యూ అయ్యేప్పుడు కూటమికి ఆయనకి 25-30 సీట్లు, తెలుగుదేశానికి ఇవాళ కూడా కొద్దిగా బలమైన పొట్టు ఉంది కదా. ఖమ్మం, నల్గొండ జిల్లాలో అక్కడ కింగ్, ఇక్కడ కింగ్ మేకర్ అన్న అవుతుందిగా. 100% అవుతారు దాంట్లో. ఎటువంటి పరిస్థితుల్లోనే అది 2018లోనే అయ్యేదండి. 2018లో ఆ మిస్ఫైర్ అవ్వకపోతే కింగ్ మేకర్గా తెలుగుదేశం ఉండేది. తర్వాత మళ్ళీ బలంగా ఉండేది. 30 సీట్లతో ఎప్పుడు అసెంబ్లీలో బలమైన పార్టీగా ఏదో ఒక పార్టీ, జాతీయ పార్టీ ఎవరో ఒకళ్ళు వీళ్ళతో సపోర్ట్ ఉంటేనే ముఖ్యమంత్రి ఉండే పరిస్థితిలో ఉండేది. సరే గతంగా జరిగిపోయింది, ఏదో పొరపాట్లు జరిగినాయి అనుకోండి. ఇప్పుడు సరే ఇవన్నీ తర్వాత తెలంగాణది అంతైనా ముందు అక్కడ ఆంధ్రాలో సరి చేసుకుంటే పెద్ద రిలీఫ్. ఆంధ్రాలో మరి ఈ పరిస్థితుల్లో ఆయన అభివృద్ధి మంత్రంతో వెళ్తే మాత్రం మీరు క్లోజ్ అయ్యింది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకేంటి అవ్వచ్చు. అయినా కూడా అది అంత తక్కువ అంచనా వేసేసి ఇది చేయటానికి వీలు లేదండి. అది నాగుపాము లాంటిది. మీరు ఇంట్లో దూరం నాగుపాముని మీరు ఏదో ఎక్కడో ఇంటి కళ్ళ ముందు కనపట్టలేదో అని ఉండటానికి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఒక ట్వీట్ చేశారు, సిబిఐ మాజీ డైరెక్టర్.
దావుద్ ఇబ్రహీం కన్నా కూడా చాలా డేంజర్ జగన్మోహన్ రెడ్డి. టూ డేంజరస్, మోస్ట్ డేంజరస్. అంటే ఇప్పుడు అండర్ వరల్డ్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అంటారు. ఏదన్నా నడవచ్చు అండి, టూ డేంజరస్ వాళ్ళు. అందుకే నేను మరీ చెప్పేది అదే, వాళ్ళు ఆ ముగ్గురు కూడా జాగరూకతతో ఉండాలి, చాలా జాగరూకతతో ఉండాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. అది వాళ్ళు ఆలోచించుకుంటాం, వాళ్ళ విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నేల విడిచి సాము చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళి ఇంపార్టెంట్ పర్సన్స్ని కొంతమందిని పిలుచుకొని ఆయన ఏదో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక 4 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ తాడేపల్లి వచ్చాడు. వచ్చిన తర్వాత వాయిస్ కొద్దిగా బాగా ఫోర్స్ఫుల్గా అనిపిస్తున్నారు. అంటే ఏంటి దాని వెనక? మీకు అధికారంలో ఉన్నప్పుడేమో పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి వందలాది మంది పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనేమో కాన్వాయ్కి వెళ్ళాడు, ఒక్కడే ఉండేవాడు. పదవి పోగానే మొత్తం పరదాలు ఏమీ లేవు, వెళ్ళిపోవటం, అందరికి దిగటం, కారు దిగటం, అందరి చేతులు వెళ్తాం, ముద్దులాటం, మళ్ళీ మామూలే. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంది తెలుగుదేశం, దాన్ని బ్రేక్ చేయడంలో ఫెయిల్ అవుతుంది తెలుగుదేశం. ఏంటి అసలు పక్కన ఎవడ పనికి మాలముండా కొడుకులు ఉన్నారో అర్థం కావట్లేదు. తండ్రి కొడుకులు పక్కన ఉండే స్ట్రాటజిస్టులుగా పెద్ద పెద్ద తెలుగులో మాట్లాడితే తండ్రి కొడుకులకి ఇష్టం ఉండదు. అది ఓకే, వాళ్ళది ఓకే. నేను అనేది పక్కన ఉండే వాళ్ళు చెప్పడంలో కాదు, దాన్ని బ్రేక్ చేయాలి, ఆ లింక్ని బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేసే మెకానిజాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. చేయట్లా, ఫెయిల్ అవుతుంది. అక్కడ శత్రువుని నిర్వీర్యం చేయాలండి, డిఫ్యూజ్ చేయాలండి. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడేమో భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అధికారం లేనప్పుడు ప్రజలకు అదే ఏంటి లాజిక్? ఏంటి లాజిక్? ఏమి లేదు. ప్రజలకు దగ్గర అయితే ఎప్పుడైతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఒకసారి ప్రజల్లోకి వెళ్తూ ఉంటున్నాడో ఆ వాయిస్ కొద్దిగా ప్రజల్లో గ్రాడ్యువల్గా బలపడతా ఉంటుంది, ఎప్పుడు అసంతృప్తి ఉంటా ఉంటుంది. అది పొలిటికల్ అనుకోండి, పొలిటికల్ అంతే. మరి అంతే సింపుల్. సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ సింగనాథం అంత నాటకం. అతని మీద ఏం సెక్యూరిటీ ఉందండి? అది ఊహల్లో భ్రమల్లో బతికేస్తా, పిచ్చిలో బతికేస్తా చేశాడు. కానీ తనకి ఎవరితో థ్రెట్ ఉందని? ఊరిని సెల్ఫ్ మేడ్ ఇదనమాట. అది సినిమాల్లో పెట్టుకున్నట్టు తనకు కొన్ని సప్రెస్డ్ డిజైర్స్ కొన్ని ఉంటాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెబుతూ ఉంటాడు, అణిసిపెట్టబడిన కోరికలకి ఒకసారి స్వేచ్ఛ వచ్చినప్పుడు వెర్రితల్లు వేస్తాయి. ఓకే. అంటే వెర్రితల్లు అతను ఒక దావూద్ ఇబ్రహీం లాగా, ఒక గాడ్ ఫాదర్ సినిమాలో అతనిలాగా ఉండాలనేది కోరిక. ఒక అంతర్జాతీయ డాన్ లాగా, కిమ్ లాగా ఒక అంతర్జాతీయ డాన్ లాగా ఉండాలి. నేను చుట్టూ ఉంటే నా చుట్టూ ఒక ఈడీ అమీను అతను ఉన్నాడు కదా, బంకర్లో చంపేశారు సద్దాం హుసేను, బిన్ లాడెన్. ఇటువంటి వాళ్ళు ఆదర్శం అతనికి. ఎవరు మహాత్మా గాంధీలు, భగత్ సింగ్లు. అధికారం లేనప్పుడు అవన్నీ తీర్చుకోవచ్చు కదా, డబ్బులు ఉన్నాయి కదా. అందుకనే చుట్టూ జనాలు పెట్టుకునే అక్కడ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రికి పెట్టి సెక్యూరిటీని రాష్ట్రంలో కూడా పెట్టుకుని పులిస్ చూసి నాకు కోతలు పెట్టుకుని. అది అధికారంలో ఉన్నప్పుడు. అధికారం ఉన్నప్పుడు పోయినప్పుడు పెట్టుకోవచ్చు కదా ఆయన అట్లాంటి ఏర్పాట్లు. పెట్టుకోడు. అప్పుడు ఉండగా నడిపించేసుకున్నాడు. ఇప్పుడు మోస్ట్ కన్నింగ్ అండ్ మోస్ట్ తెలివిగలడండి. మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. అతనిలో ఎటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో అంత యుక్తి కూడా ఉంది. సడన్గా చేంజ్ అయిపోతాడు, కలర్స్ అని అపరిచితుడిలాగా. అతను అర్థం చేసుకుంటాం చాలా కష్టం. అర్థం చేసుకుని దాన్ని కీలేరికి వాత పెట్టాలి వీళ్ళు. దాంట్లో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు ఏదో ఇళ్ళగానే పండగ అనుకుంటున్నారు. అధికారం వచ్చేసింది కాబట్టి 5 ఏళ్ళు మేమే అనుకుంటున్నారు. వాళ్ళ విఘ్నత ఏమన్నా చేసుకున్నాడు మనకు సక్రమంగా చేసుకుంటే మాత్రం అక్కడ కింగ్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ కింగ్ మేకర్లో ఎప్పుడు కింగ్ మేకర్గానే ఉంటుంది కొంతకాలం పాటు తెలుగుదేశం అనేది. ఇక్కడ లేకపోతే రెండింటికి చెడ్డ ఎవడవటం ఖాయం. ఇదే పద్ధతిలో వెళ్తే మాత్రం గత 4 రోజుల నుంచే తీసుకున్న స్టెప్లు ఇంకా ఫర్దర్గా కూడా ఉంటాయని అనిపిస్తుంది. వాళ్ళకి కృతజ్ఞత ఇది కూడా ఎక్కడ కనపట్టలేదు. మరి ఆ కుర్రాడు ఏదో, ఆ లోకేష్ కూడా ఏదో మరి ఏదో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళకి ఏదో పదవులు అంటున్నారు. కానీ ఆ పదవులు ఇవ్వాలి, క్షేత్రస్థాయిలో చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాంట్లో మనం ఎటువంటి ఇది అంటానికి వీల్లేదు. ఏదో పోస్టులు పెట్టి ట్వీట్లు పెట్టి 4 ఏదో అది ఇది చేసిన వాళ్ళకి పోస్టులు ఇచ్చి మాకు ఇవ్వలేదని వీళ్ళు అసంతృప్తి మాట్లాడటం తప్పే. ఇక్కడ ఎవరెవరైతే కేవలం ఉద్యోగం మీదే ఉంటే పార్టీకి సేవలు చేశారో వాళ్ళు మాత్రం 100% తీసుకోవాల్సిందే. పార్టీ ఇంట్రెస్ట్తో చేసిన వాళ్ళు ప్రయారిటైజ్ చేయాలి. పార్టీని సభ్యత్వం తీసుకుని అంటే బయట న్యూట్రల్గా వచ్చి చేసిన వాళ్ళు ఊరిని గౌరవించి ఏదన్నా మాట్లాడటం తెప్పించి వాళ్ళు పదవులు ఇవ్వాలని ఎవరు అనరు. ఈ రకమైన వాళ్ళు కేటగరైజ్ చేసుకుని సంస్థాగతంగా కూడా జాగ్రత్తగా చేసుకుంటా
రక్షణ పరంగా కూడా వీళ్ళు శత్రువుని నిర్వీర్యం చేసుకునే పరిస్థితుల్లో జాగ్రత్తగా స్టెప్లు వేసుకోకపోతే ఈయన ఈ రకంగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ప్రొఫెసర్ లాగా యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పిల్లలకు పాఠాలు చెప్పినట్టు అభివృద్ధి అంతర్జాతీయ స్థాయి అనే పద్ధతుల్లో వెళ్తే మాత్రం కింద నుంచి మళ్ళీ ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. తెర వెనక కింద నుంచి అన్ని రకాలుగాను వాళ్ళకి అంత ఇది కాదనుకుంటున్నాను. స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది వ్యతిరేకత ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇసుక దాని మీద ఆల్రెడీ ప్రాపగాండా చేస్తున్నారు. నమ్మరండి, ఇసుక ఇవ్వట్లేదు, ఉచిత ఇసుక ఇస్తా ఉన్నారు. ప్రజలకు అన్నీ తెలుసండి, చాలా విఘ్నులండి ప్రజలు. ఆ రోజు వాళ్ళు దుర్మార్గంగా అమ్మేసుకున్నారు. ఒకే కుటుంబం చేతిలో మొత్తం ఇసుకాసురులాగా తయారయ్యారండి. ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. ఇసుక అనేది చాలా ఫ్రీ అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ కూడా లేకుండా ఎవరిస్తారు చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ రోజే చెప్పారు ఫ్రీ అంటే ఏంటి, రేవులు పంచాయతీలకి వెళ్తుంది సేనరేజీ, ట్రాక్టర్లకైనా లారీలకి డీజిల్ పెట్రోల్ ఎవరిస్తారండి? వీళ్ళు అన్నట్టు వీళ్ళ అమ్మ మొగుళ్ళు ఇస్తారా? వాళ్ళ భాషలో చెప్పాలంటే ప్రజలు అంత అమాయకులా? వాళ్ళకి అంతా తెలుసు, చాలా విఘ్నులు ప్రజలు. వాళ్ళ లేబర్కి చేతి పని వస్తుంది, వాళ్ళు చాలా పండగగానే ఉండారు. 5-6 నెలల్లో మొత్తం అంత కన్స్ట్రక్షన్. కానీ ఆ ఉచిత ఇసుకను కూడా గత 4 రోజుల నుంచి నానా హంగామా చేసి ప్రచారం చేస్తున్నారు. చిచ్చి వాళ్ళు చేసుకుంటాం అంతా వాళ్ళ అజ్ఞానం అండి. ప్రజలకు మాత్రం తెలుసు అండి, ఇసుక అనేది ఫ్రీగా వచ్చింది, చాలా పండగగా ఉందండి. లేబర్లో అంటే తాపీ మేస్తులు ఈ పనులు చేసుకునే వాళ్ళకి చేతి పని దొరుకుతుందండి. ఒక 6 నెలలు పడుతుంది. అది కొద్దిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితే ఉపాధి అవకాశం. 6 నెలల్లో జనాల చేతిలో డబ్బులు మారటం, కన్స్ట్రక్షన్ రావటం. నిన్నమొన్నటి దాకా ఇళ్లలో బాత్రూమ్లు పడిపోయిన గోడలు కట్టుకోవాలన్నా కూడా ఎక్కడ ఇసుక పెట్టుకుంటాం, ఈ డబ్బులు పెట్టాను, ₹1,00,000 లారీ 60,000 అట్ట చెప్పారు కదండి. అది వాళ్ళందరూ మొదలెట్టుకుంటారు. అది పడిపోయిన గోడలు కట్టుకుంటాం, లేకపోతే చిన్న రేకుల షెడ్ వేసుకుంటాం, బాత్రూమ్లు కట్టుకుంటాం, లేదా పెద్ద ఇళ్ళు కట్టుకుంటాం. ఇవన్నీ మొదలవుతుంది. మొదలైనప్పుడు యాక్టివిటీ రూపాయి రొటేషన్ కూడా మార్కెట్లో పెరుగుతూ ఉంటుంది, కొనుగోలు అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి, రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా పెరుగుతుంది, అది అంతా యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా ప్రతి ఆడపిల్లకి 15,000 ఇస్తానన్నాడు కదా. ఎంతమంది ఉంటే అంతమంది, ఒకళ్ళు ఉంటే 15, ఇద్దరు ఉంటే 30 ఇలా చెప్పారు కదా ప్రచారంలో. ఇప్పుడు ఇంటికి ఒకళ్ళకే అని చెప్పి జీవో ఇచ్చారు. మరి ఇదేంటంటారు? రేపొద్దున ఆడపిల్లలు మాకు వద్దు, మాకు లా అండ్ ఆర్డర్ ఉండి ఈ చెత్తా చెదారం ఉండకూడదు, గంజాయి ఉండకూడదు, అందరినీ లోపలేసి తొక్కిన ఆరలాగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి నష్టమా? ఆడపిల్లలు రేపు ఇది అంటారు, మాకు ఈ డబ్బు వద్దు అంకుల్ బాబు గారు, మాకు వద్దన్నా, మాకు మా ఆడాళ్ళం పట్టపగలు రాత్రిపూట రోడ్డు మీదకి వచ్చినా మాకు ధైర్యంగా ఉండే లా అండ్ ఆర్డర్ని ఒకదాన్ని రెస్టోర్ చేయండి అంటే చాలు కదా. 15,000 ఎందుకు ఉద్యోగాలు రేపొద్దున పెట్టుబడులు వచ్చే ఉద్యోగాలు వచ్చినప్పుడు ఈ 10,000 15,000 పెద్ద లెక్క ఏం కాదు కదా. మాట వరుస చెబుతున్నా, ఆ రకమైన సామాజిక మార్పు వచ్చిందనుకోండి, మొత్తం విశృంఖలంగా తయారయ్యారు గంజాయి బ్యాచ్లు అన్నీ కూడా. వాళ్ళందరినీ మొత్తం ప్యారెడ్ పెట్టి తొక్కినారలాగేసి రిఫార్మ్ చేశారనుకోండి, చాలా ఆడపిల్లలందరూ ఈ బాబాయ్ మీరు డబ్బులు ఇస్తే ఎంత ఇవ్వకపోతే అంత మాకు చాలు, మేము హ్యాపీగా ఉన్నాం. అది అవేర్నెస్ అది వాళ్ళు ముందుకు వస్తే ఓకే. కానీ ఇప్పుడు వీళ్ళ సొంత మీడియా ఒకటి ఉంది కదా, ఉంది. రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే కూలి మీడియా ఉంది, సొంత మీడియా ఉంది. వార్తా వ్యభిచారులు వాళ్ళ మీడియా గంగూబాయి మీడియా, కామాటిపుర మీడియా, అది దాంట్లో ఉండేవాళ్ళందరూ కామాటిపుర బ్యాచ్ లాంటి వాళ్ళే. అంతకంటే ఇంకా పచ్చిగా చెబుతాను నేను. రాధాకృష్ణ గారి కంటే కూడా ఇంకా కొద్దిగా ఇదిగా మాట్లాడతా. వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో అదంతా కూడా కామాటిపుర రెడ్ లైట్ ఏరియా లాంటి మీడియా. అది ఇవాళ పెద్ద పేజీ రాశారు, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట తప్పాడు అనేది. ఇప్పుడు ఆ ఒకటే కాదు, దానికి అనుకూలం ఇంకా అడిషనల్ మీడియా ఉందిగా. అవును, ఆ సంస్థలు కూడా ఉన్నాయి కదా, ఆ సంస్థలు అన్నీ కలిపి మాట్లాడదాం మనం. ఒకటి కాదు, అన్నీ కలిపి ఒకటే. జాతీయ స్థాయి నుంచి అది నిన్న మొన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద రాశారు కదా, అక్కడి నుంచి మొదలెడితే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉన్నాయి కదా మీడియా సంస్థలు కొన్ని, అన్నీ ఒకటే బాట కదా. వీళ్ళన్నీ కూడా ఈ వార్తా వ్యభిచార మీడియా, ఈ వార్తా వ్యభిచార మీడియా ఇదంతా కూడా గంగూబాయి లాంటివి, ఇవన్నీ కూడా గంగూబాయి కంపెనీ లాంటివి. వీళ్ళందరికీ ఇదే రేటింగుల కోసం ఏమైనా చేస్తారు, వాళ్ళ దీనికోసం, వాళ్ళ శిబిరాలు బలపడటం కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తారు, చీల్చేస్తారు. కులాల పేరుతో, మతాల పేరుతో విద్వేషం రకరకాలుగా విషాన్ని చెబుతూ ఉంటారు. సమాజం విఘ్నతలోకి రావాలని కోరుకుందాం దేవుడిని. ఇప్పుడు ఈ కలుపు మొక్కల్లో మరి ఇది కూడా ఉంటుందిగా, ప్రధానమైంది ఇది. మరి దీని జోలికి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు ఆయన. సరే ఎందుకు చేస్తారు, ఇంక్లూడింగ్ ఇదే. ఇప్పుడు ప్రధానంగా అసలు ఒకడు
దావుద్ ఇబ్రహీం తప్పు చేస్తే సిఎస్ గారు ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఎవడన్నా బాంబు పెట్టాడు అనుకోండి, టిఫిన్ బాంబో లేకపోతే ఇంకో బాంబు టైం బాంబో పెట్టాడు అనుకోండి, ఒక బస్ స్టాండ్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో ఇంకెక్కడన్నా పెడితే 4 5 10 మంది చచ్చిపోతారు. మోటార్స్ మనం చూసాం ఇప్పుడు వరకు. ఇక్కడ మనకి చాట్ లేకపోతే లుమినీ పార్క్ పెట్టినప్పుడు చూసాం కాబట్టి సిరీస్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ పెట్టినా ఒక 20-30 మంది బాంబేలో పోయి చేసినా అంతే జరిగింది. మీడియా సంస్థ ద్వారా వికృతమైన మీడియా వార్తలను ప్రచారం చేయటం ద్వారా, తప్పుడు వార్తలను ఇంటెన్షన్గా ప్రచారం చేయటం ద్వారా అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి. అనవసరమైన అపార్థాలు లేకపోతే రకరకాల అనుమానాలు, విద్వేషాలు రెచ్చికొట్టుకోవటం, మనిషిని నమ్మలేకపోవటం, నిజమేనేమోనని ఒక నమ్మటం, వీళ్ళు చేసే వికృతమైన వార్తలకి, వీళ్ళు చేసే వికృతమైన భాష్యాలకి అది మనం అనుభవించాం. తెలుగు చేతి అనుభవించింది. 2002 నుంచి మనం చూస్తున్నాం. విశృంఖలత్వం పెరిగిపోయింది. లేకపోతే వాళ్ళకి ప్రజలు ఎందుకు వెళ్తారు? ప్రజల్లో తప్పు కాదు, కమ్యూనికేషన్ నమ్మారు వాళ్ళు. ఆ కమ్యూనికేషన్ ఇచ్చే కంపెనీలు ఈ గంగూబాయి కంపెనీలు అంటే రెడ్ లైట్ ఏరియా కంపెనీల లాగా తయారైనాయి. ఇక్కడ వాళ్ళు కావాలని రేటింగుల కోసం, డబ్బుల కోసం ఎటువంటి వార్తనైనా ప్రసారం చేస్తారు, సృష్టిస్తారు. వాటి మీద లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఇది విశాఖ ఉక్కు దాని మీద. ఇక్కడ కూడా నేను తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా నేను మీ ద్వారా చేస్తాను. ఈ గంగూబాయి కంపెనీలు, వార్తా కంపెనీలను మూపించాలి. ఆయన ఏం మూపిస్తాడు? ఆయన్నే మొన్న లైవ్లో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన్ని కూడా అన్నారు కదా, అంటారు. మీరు అది వీడియో చూడలేదా మీరు? అసలు ఎంత దారుణంగా మాట్లాడారంటే వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారండి. అసలు అతను నాగార్జున అతను అది చూశానండి. చూసారా? అది నిన్న దృష్టికి వచ్చింది. అదే చెబుతున్నాను కదా, తొక్కిన ఆరలాగాలి వాడిని ఎవడన్నా పట్టుకొచ్చి. అసలు ఇంతవరకు యాక్షన్ లేదు. అదే ఎన్ని రాంగ్ మెసేజ్లు వెళ్తాయి. రేవంత్ రెడ్డి ఏదో చేస్తారు అనుకుంటే ఏది ఎక్కడ లేదు కదా. రేవంత్ రెడ్డి చేసింది కూడా ఏం లేదు ఇప్పటి వరకు. అది అసలు 19-24 మధ్యలో ఆంధ్రాలో క్షణాల్లో లోపలేసారుగా. అట్టా నోటెంబడి నుంచి బయటికి రాగానే సాయంత్రానికి తీసుకెళ్ళిపోవటం వితౌట్ నోటీస్. టీములు రావటం, ఎత్తుకుపోవటం. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అట్టగే చేశారు కదా. వాళ్ళని విమర్శించిన వాళ్ళందరినీ ఇక్కడ కూడా కేసులు పెట్టి చేశారు కదా. కిడ్నాపులు చేశారు కదా. జర్నలిస్టులను కిడ్నాపులు చేసి తీసుకుపోయి ఒక్కొక్కళ్ళ మీద 60-70 కేసులు పెట్టారు కదా. ఆ రఘు, తీన్మార్మలన్న ఇటువంటి వాళ్ళందరి మీద కొన్ని 100 కేసులు పెట్టి అరాస్కం చేశారు కదా. అవును. కానీ ఇప్పుడు మరి ఎందుకని వీళ్ళిద్దరు గురు శిష్యులు అంటే తప్పేనండి. అదే నేను చెబుతున్నాను. 3-4 రోజుల నుంచి కూడా చాలా తప్పు జరిగింది. అతను చాలా అసాంఘికంగా మాట్లాడాడు, ఇంటెన్షన్గా మాట్లాడాడు. అసలు ఆగలా కండక్ట్ చేసిన ఆయన కూడా ఆపలేదు. ఇది అదంతా కావాలనే, అదంతా కూడా ముందుగా ప్రియార్కి ఇది చేసుకున్నదేనండి. ఎందుకంటే ఇమీడియట్గా లైవ్ కట్ చేయాలి కదా. ఒక ముఖ్యమంత్రిని ఇష్టానుసారం మాట్లాడుతా అంటే అతను కండక్ట్ చేసే మోడరేటర్ ఇమీడియట్గా లైవ్ కట్ చేయాలి కదా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దాని మీద అట్లీస్ట్ నోటీసులు ఇస్తారేమో అనుకున్నా. కానీ నోటీస్ అసలు లేదు ఇంతవరకు. ఎక్కడ ఇవాళ మొన్న జరిగినట్టు ఉంది. అది మొన్న మార్నింగ్ షోలో జరిగింది. ఇమీడియట్గా నిన్న ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, లేకపోతే ఇవాళ ఇదయింది అనేదన్నా ఒక వార్త అన్నా నేను ఎక్కడ చూడలేదు. మరి అది వీడియో ప్లే చేసి చూపిద్దాం మీకు అంటే అది చూశానండి. అది ఒక 2 నిమిషాలు మనతో వచ్చి చాలా అసలు అతను మాట్లాడే మాటలు వింటుంటే మరి ఎందుకు ఎంఐబి లాంటి ఎంఐబి ఉంది, ఎంఐబి లైసెన్స్ చర్యలు తీసుకోవచ్చు, కనీసం దానికన్నా కంప్లైంట్ చేస్తారు. తెలంగాణ ఎంఐబి అనేది ఎక్కడుందో ఏంటో ఎవరికి తెలియదండి. అది బాధ్యత రాహిత్యంగా ఉందండి. నిజంగా అది కనుక బాధ్యత కనుక తీసుకుంటే ఒక్క ఛానల్ కూడా ఇవాళ హైదరాబాద్లో కొన్ని ప్రధానంగా ఇప్పుడు ఈటీవీ లాంటివి ఎప్పుడో లక్ష్మణ్ రేఖను దాటవాలి. అది పద్ధతి. స్వీయ నియంత్రణ పాటించమంటారు ఎవరైనా. మీడియా మనుషులం కాబట్టి స్వీయ నియంత్రణ. మనం అన్నం తింటున్నాం కాబట్టి కడుపుకి విమర్శించేదానికి కూడా పద్ధతి ఉంటుంది కదా, సంస్కారం ఉంటుంది కాబట్టి ఆ లిమిట్స్లో ఉంటా. మనంతటా మన స్వీయ నియంత్రణ, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, అది మన వ్యక్తి పాటించాలి. ఆ వ్యక్తి పాటించడం మీరిపోతే అప్పుడు వ్యవస్థలో రంగంలోకి రావాలి. అసలు వ్యవస్థలో వ్యక్తుల్లో ఇష్టానుసారం అయిపోయి బరిదిగి ఇచ్చేసింది కదండి. ఏం మాట పడితే ఆ మాట అయింది. వీళ్ళిద్దరు ఒకే పందాలో పోతున్నట్టు అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు రేవంత్? ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిది కూడా కొద్దిగా సమాజంలో అసంతృప్తి మొదలైంది. పరిపాలన ఇంకా ఎక్కడ కూడా ప్రజలకు చేరువ అవ్వటం లేదనేది ఒకటి వస్తుందండి. మొన్నటి దాకా ఏంటంటే ముందు గెలవగానే 3 నెలలు కొత్త ప్రభుత్వం కాబట్టి ఈలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంత వెసులుబాటుగా ప్రజలు పెద్ద పట్టించుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి కూడా 3 నెలలు అయిపోయింది.
అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏంటో అసలు ఒక ట్రాక్లోకి రాలేదనేది ప్రజల్లోకి, గవర్నెన్స్ ఇంకా ప్రజల చేతుల దగ్గరికి చేరలేదు. ఇప్పుడు ఏ యూత్ అయితే ఆయన్ని ఆకాశానికి ఎత్తుకొని ముఖ్యమంత్రిని చేసినాయో అదే యూత్ ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. అది చేపిస్తున్నారు కానీ వీళ్ళు బీఆర్ఎస్, అదే నేను ఇందాక మీతో తెలుగుదేశం విషయంలో ఉండాలి, ఆ శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇంకా నిర్వీర్యం చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే అధికారం అడ్డం పెట్టుకుని చేసుకున్న దోపిడీతో, డబ్బుతో ఏమైనా చేయించగలరు. ఇవాళ ఏముందండి, మొత్తం అది కూడా బయటకు ఎక్స్పోజ్ అయిందిగా. వాళ్ళు సోషల్ మీడియా టీంనే తీసుకొచ్చి ధర్నాల్లో కూర్చోబెట్టడం, మాట్లాడించడం, పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ. ఇదేదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ కూడా వాటిలో ఉన్నాయి ఉంటాయి. ఇది అంట ఒకటే బ్యాచ్, ఇక్కడ అక్కడ రెండు ఒకటే బ్యాచ్ కదా. మొత్తం చేసేదంతా మోడస్ ఆఫ్ ఆపరండి, టీములు అన్నీ ఒకటే టీములు ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. వీళ్ళు కూడా కొద్దిగా రేవంత్ రెడ్డి గారు కూడా దూకుడు ప్రదర్శించాలి. ఇంకా ఎందుకనో మరి ఆయనకి ఇంకా మరి పూర్తిగా ఒక పొట్టి చిక్కినట్టు అనిపించట్లేదు చూస్తా అంటే. మరి కొత్త కాబట్టి ఇంకా ఇది రాలేదా, లేకపోతే పైన హైకమాండ్లో ఏమన్నా ఇంకా ఫ్రీడమ్ ఇవ్వలేదా, కాంగ్రెస్ రాజకీయం కాబట్టి మరి ఈయనకి ఇంకా ఏమైనా పోటీ చెక్కలేదా ఏంటో తెలియట్లా. అయితే మాత్రం ఇంకా పూర్తిగా ట్రాక్ ఎక్కినట్టు ఇక్కడ రావట్లేదు. గవర్నెన్స్ ఇంకా ప్రజల దాకా వెళ్ళాల, ప్రభుత్వం ఉంది అనేది ఇంకెక్కడా కూడా ప్రజల్లో ఇదైతే మొదలైంది. కేటీఆర్ ఇక్కడ, అక్కడేమో జగన్, ఇద్దరు స్పీడ్ అవుతున్నట్టు కనిపించట్లేదు మీకు? చేస్తున్నారు, అదే నేను అనేది. ఆ అవశేషాలు ఇంకా ప్రమాదకరమైన ఎన్ని కూడా, ఈ రెండు కూడా క్యాన్సర్ కణాలు లాంటి రేడియేషన్ కీమోలు పెట్టి అట్టయితే తీసేస్తారు. తీసేసేటట్టు రాజకీయంగా వీళ్ళని అట్ట తీయాలి, ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు రాజకీయ వ్యూహ ఎత్తుగడలతోనే వాళ్ళని నిర్వీర్యం చేసేయాలి. లేదంటే అభివృద్ధి ఎంత చేసినా కూడా ఎప్పటికీ కూడా ఇదేనండి. మీరు మనిషికి ఎంతన్నా బలమైన ఆహారం పెట్టండి, సింపుల్ కామన్ సెన్స్. ఒంట్లో బ్యాక్టీరియాను వైరస్లు చేరిపోయిన తర్వాత మనం ఎంత బలమైన ఆహారం పెడితే ఏమవుతుంది? ఆ వైరస్, బ్యాక్టీరియా, క్యాన్సర్ చేయాల్సిన నష్టాలు అవి చేసుకుంటూ వెళ్తాయి. అవి ముందు తొలగించిన తర్వాత బలం పెడితే మనిషి బాగుపడతాడు. ముందు ఆ ప్రయారిటీలు ఏంటంటే ముందు ఎరాడికేషన్ జరగాలి. ఆ ఎరాడికేషన్ అనేది వీళ్ళిద్దరూ చేసి కఠినంగా చేయాలి. కఠినంగా చేయమంటే వీళ్ళు చంద్రబాబు గారు ఎంతగా గొప్ప ఆయన అంటే సొంత వాళ్ళనే ముందు లోపలైపోతాడు ఏమోనని భయంగా ఉంది. ముందు ఎవరినైనా ఇప్పుడు ఎవరైనా సరే మీరు లోపలేసేయండి అని చెబుతారు. పోలీసులు కూడా అత్యాచారంగా ఎవరిని చేస్తారంటే ముందు మాట్లాడే వాళ్ళని వీళ్ళని వేసేస్తే అయిపోతుంది కదా. సింపుల్ కదా. తెలుగుదేశం తరఫున సానుభూతిపురం లోపల వేసేసామండి అని చెబితే బ్రహ్మాండం శభాష్ చేశారు అంటాడు ఆయన కూడా. అట్లా చేసినా ఆశ్చర్యం లేదు. అది రాకూడదని కోరుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.